ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం మే నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన రామకథ రసవాగి నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. కాలము గడిచిన కొలది రాజునకు రాణులకు యువావస్థ దాటతొడగెను. వృద్ధాప్యము ప్రారంభమయ్యను. కానీ పుత్రప్రాప్తి సూచనలేవియు కనిపించకుండుడిచే సర్వ సౌఖ్య సదుపాయములతో అంతఃపురము కళకాలాడుతున్నను. రాజా రాణుల హృదయములందు అశాంతి విచారము తాండవమాడుచుండెను. ఒకనాటి సాయంకాలము రాజా రాణులు నలుగురును ఒక చోట చేరి అయోధ్య భవిష్యత్తు పరిపాలకుడెవడా అని పరిపరి విధముల ఎవరికి తోచినట్లు వారు యోచించుచు కడకు దేనిని నిర్ణయించుకొనలేక నిరాశలై రేపటి తెల్లవారి కులగురువైన వశిష్ఠుల వారిని రప్పించి కర్తవ్య కర్మమును విచారించడం మంచిదని దృఢము చేసుకొని ఎవరి వసతులకు వారు భారమైన ఉదములతో బయలుదేరి మరుదినము తెల్లవారగానే మంత్రులను పండితులను రప్పించి కులగురువు వశిష్ఠుల వారిని పిలిపించి ఈ సప్తదీపయుతమగు వసుంధరను పాలించు భవిష్యత్తు రాజు ఎవరా అంశంపై చర్చను ప్రారంభించి మహారాజు నిరాశ మనస్కుడై గురువుల వారిని అనేక రీతులు ప్రార్థించి ఇందుకు తగిన సలహాను ఆశీర్వాదమును అందించమని కోరెను. అంత వశిష్ఠుల వారు దీర్ఘాలోచన సెలిపి కన్నులు తెరచి, రాజా, మీరింత విచారించనక్కర్లేదు. అయోధ్యకు పతి వియోగం ప్రాప్తించదు. నిరంతరం మంగళముని అందుకొనను. ఈ వసుంధర నిత్య కళ్యాణము పచ్చని తోరణములతో కళకళ కిలకిల ధనులతో ధర్మరక్షణ సాగించగలదు. వేరు రాజకుమారుని ఈ రాజ్యపతిగా నేను అంగీకరించను. దైవ కటాక్షము అపారము. మీ ధర్మవ్రతమే మిమ్మలను పుత్రాన్నమును ముంచి తేల్చును. ఇక ఆలస్యము చేయక విభాండక మహాముని కొడుకు ఋషిశృంగుని పిలిపించి అతని చేత తగిన ఏర్పాట్లు కావించి పవిత్రము పుత్రకామేష్టి యాగమును కావింపుడు. తప్పక మీ మనోరథము ఈడేరును అని వశిష్ఠుల వారు నిస్సంశయముతో పలికిన పదములను తెరలో వింటూ ఉన్న రాణుల హృదయములు ఆనందముతో నిండెను. ఒక నూతన ఆశా సుమములు మొగ్గులు వేయ రాణులు దైవమును ప్రార్థించి లోనికి వెళ్ళరి. మహారాజు విభాండక మహాముని కుమారుడకు ఋషిశృంగుని పిలిపించుటకు తగిన వారెవరా అని విచారించిన తన బాల్య స్నేహితులకు అంగదేశపురాగు రోమపాదుని పిలిపించి అతనితో తగిన ఏర్పాట్లు కావించాను. సరయు నదీ తీరమున ఎగనమనుచుటకు తగు అందమైన వేదికను నిర్మించరి. అయోధ్య ఎక్కడ సూచనను తోరణములతో కళకళలాడెను. అనుకున్నట్లు ఋషిశృంగ మహాముని శాంత సమేతుడై అయోధ్యలో కాలు పెట్టెను. సశేషం. సాయిరాం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయీశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.